సార్ అమెరికా డీల్ సీక్రెట్ అరకొర డీటెయిల్స్ గేమ్. ఈ డీలు డీటెయిల్స్, ద డెవిల్ ఈజ్ ఇన్ ది డీటెయిల్స్ అంటారు. అసలు విషయం వివరాల్లో ఉంటుంది అని. ఖచ్చితంగా అమెరికాతో డీల్ ఇదిగో కౌగిలింతలు, ప్రశంసలు ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి. ఆహా ఓహో అంటున్నారు, బాగానే ఉంది. కానీ అసలు ఏముంది వివరంగా అన్నది అయితే ఇప్పటికి కూడా సస్పెన్సే. ఎందుకంటే పూర్తి ఒప్పందం ఇప్పటికి కూడా రాలేదు. నిన్న పీయూష్ గోయల్ మటుకు వాణిజ్య శాఖ మంత్రి ఒక మాట చెప్పాడు. వ్యవసాయాన్ని మేము మినహాయిస్తున్నాము, వ్యవసాయం దీనివల్ల దెబ్బతినకుండా కూడా జాగ్రత్త తీసుకుంటున్నాను. కానీ అమెరికా వాళ్ళు అక్కడి నుంచి చెప్తున్నది డిఫరెంట్గా ఉంది. వ్యవసాయంలో కూడా డైరీ ప్రోడక్ట్స్, పాడి ఉత్పత్తులకు మటుకు ఏదో రక్షణ కల్పిస్తాము, కానీ మిగతా వాటిలో కొన్నిటికి పాడి ఉత్పత్తులు, సోయాబీన్ ఈ రెండింటికి రక్షణ ఉంటుంది. మిగిలినవి ఏదో రూపంలో కవర్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అన్నిటికంటే పెద్దది, అమెరికా వాళ్ళు 18% టారిఫ్ వేస్తారు, మనం 0 టారిఫ్. అంటే 25 నుంచి 18% తగ్గించడమే వాళ్ళ దయ. మనమేమో 0 టారిఫ్ అయితే మనకెట్లా అంటే, ఇక్కడ ఇస్తున్న క్లారిఫికేషన్ ఏంటంటే, లేకపోతే సమర్థన ఏమంటే, అమెరికా వాళ్ళ దిగుమతులు భారతదేశానికి మనం చేసుకునే అమెరికా వాణిజ్యం చాలా తక్కువగా ఉంది కాబట్టి ట్రంప్ ఏడుస్తున్నాడు. కాబట్టి ఏదో ఒక విధంగా $500 బిలియన్ ఈ అమెరికా ఇక్కడికి పంపించేటటువంటి ఎగుమతులు పెరగాలంటే ఈ టారిఫ్ తగ్గించమని ఆయన అడుగుతున్నాడు. కాబట్టి ఆయన్ను సంతృప్తి పెట్టడానికి మనం అంతవరకు ఒప్పుకున్నాం. కానీ అది కూడా ఇంకా ఫైనల్ ప్రతిదీ అండి, మీరు ఏమడిగినా అది కూడా ఇంకా కాలేదని. అక్కడేమో ట్రంప్, ఆయన వాళ్ళు లుట్నిక్, వీళ్ళేమో వాళ్ళు ఏకపక్షంగా మాకు అనుకూలంగా జరుగుతుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం తగ్గుతుందా, వెనిజులా నుంచి ఆపేస్తారా, వెనిజులా నుంచి చమురు తెప్పించుకుంటారా, ఏ ఒక్క విషయం మీద కూడా స్పష్టత లేదు. ఏ ఒక్క విషయం, అంతా గోప్యత, అంతా రహస్యము, లోగుట్టు ఏంటో తెలియనటువంటి ఒక పరిస్థితి. సో ఖచ్చితంగా తెర వెనుక ఏదో జరుగుతుంది. ఈరోజు కూడా నిన్న మీకు చూపించాను. ఇప్పుడు ఈవెన్ ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా స్మాల్ ప్రింట్ అండ్ బిగ్ షిఫ్ట్ అని, పైకేమో చిన్నగా కనిపిస్తుంది కానీ లోపల మేజర్ షిఫ్ట్ ఉందని చెప్పి వ్యాసం రాస్తున్నారు. ఈ సుహాసిని హైదర్ ఈరోజు కూడా రాస్తున్నారు 5 అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అని. కాబట్టి అంతా చాలా సజావుగా ఉందని చెప్పడానికి లేదు, ఇప్పటికి కూడా చాలా నిగూఢంగా ఉంది. వ్యవసాయానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఒకటే, టెక్స్టైల్ ఎగుమతులు, కొన్ని రకాల ఎగుమతులు పెరుగుతాయి, వాటి వల్ల భారతదేశంలో వాణిజ్యానికి కొంత ఉపయోగం అని ఉంది. కానీ బిగ్ ఇండస్ట్రీ కూడా, ఈరోజు నేను ఫైనాన్స్ మ్యాగజైన్స్ అయితే బిగ్ ఇండస్ట్రీ కూడా మా డౌట్స్ మాకు ఉన్నాయని చెప్తుంది. సో పారదర్శకంగా, సంపూర్ణంగా ప్రజల ముందుకు రావాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ముందస్తు హైపులతో లేకపోతే ఏమన్నా వీటితో వచ్చే బూస్టులతో పని జరగదు. ఎందుకంటే భారతదేశంలో రైతు ఇప్పటికే చితికిపోయినాడు. ఇంకా అతన్ని వాళ్ళని చితగ్గొట్టే పని ఏమాత్రం మంచిది కాదు.